ఖమ్మం మున్నేరులో వరద ప్రవాహం అడుగు మేర తగ్గింది. అర్ధరాత్రి వరకు వేగంగా మున్నేరు పెరగ్గా ఇప్పుడు అడుగు మేర ప్రవాహం తగ్గినట్లుగా కనిపిస్తోంది. ఇప్పటికే అధికారులు హై అలర్ట్ను ఆ ప్రాంతంలో ప్రకటించి ఆ ప్రాంత వాసుల్ని మున్నేరు పరివాహక ప్రాంత వాసుల్ని ఇప్పటికే పునరావాస కేంద్రాలకు తరలిస్తూ వస్తున్నారు. కానీ ఒక్కసారిగా అడుగు మేర ప్రవాహం తగ్గింది. అయినప్పటికీ జిల్లా యంత్రాంగం మాత్రం అప్రమత్తమైంది. ఆయా ప్రాంత పరివాహక ప్రాంత ప్రజలను అయితే ఇప్పటికే పునరావాస కేంద్రాలకు తరలించి అక్కడే పునరావాసం కల్పిస్తూ ఉన్నారు. ఇప్పటికే మైకులో కూడా అనౌన్స్ చేస్తూ ఎవరైతే ఇబ్బందులకు గురయ్యే ప్రాంతాలు ఉన్నాయో ఇప్పటికే గుర్తించిన లోతట్టు ప్రాంతాలు కానీ మున్నేరు పరివాహక ప్రాంతాలని ప్రజలను అయితే పునరావాస కేంద్రాలకు తరలించారు. ఖమ్మం వద్ద మున్నేరు ప్రవాహం అడుగు మేర తగ్గినట్లుగా తెలుస్తా ఉంది. ఒకవైపున అర్ధరాత్రి వరకు 16 అడుగుల వరకు మున్నేరు ప్రవహించగా 1 అడుగు మేర ప్రవాహం తగ్గినట్లుగా తెలుస్తా ఉంది. అర్ధరాత్రిన హై అలర్ట్ ప్రకటించి ఆ ప్రాంత వాసులను ఇప్పటికే పునరావాస కేంద్రాలకు తరలించి పునరావాసాన్ని కల్పిస్తా ఉన్నారు. పరివాహక ప్రాంతాల ప్రజలందరికీ కూడా హెచ్చరికను జారీ చేసిన సందర్భం కనిపిస్తా ఉంది. అప్డేట్స్ మా కరెస్పాండెంట్ శ్రీధర్ లైవ్ ద్వారా అందిస్తారు. శ్రీధర్, అర్ధరాత్రి వరకు ప్రవాహం వేగంగా ఉన్నప్పటికీ ఇప్పుడైతే 1 అడుగు మేర మున్నేరు ప్రవాహం తగ్గినట్లుగా తెలుస్తా ఉంది. అయినప్పటికీ అధికారులు అయితే హై అలర్ట్ ను కొనసాగిస్తా ఉన్నారు కదా, ఏంటి వివరాలు? నరేష్, రాత్రి 2 గంటల వరకు కూడా మున్నేరు వరద ప్రవాహం అత్యంత వేగంగా పెరిగింది. గంటకు కూడా అడుగు పైన మున్నేరు వరద ప్రవాహం కొనసాగింది. 16 అడుగులకు రాత్రి 2 గంటలకు 16 అడుగులకు చేరుకొని ఉధృతంగా ప్రవహిస్తున్న పరిస్థితి కనపడింది. ఆ తర్వాత నుంచి కూడా నిలకడగా మున్నేరు ఈరోజు ఉదయం వరకు కూడా ఉంది. ఇప్పుడు ఒక అడుగు తగ్గి 15 అడుగుల మేర మున్నేటి ప్రవాహం ఖమ్మం దగ్గర కనబడుతుంది. ప్రస్తుతం మనం ఖమ్మం మున్నేటి పరివాహ ప్రాంతంలో ఉన్న మున్నేరుని మనం చూడొచ్చు. వీడియో జర్నలిస్ట్ చూపిస్తున్నారు. క్రమక్రమంగా మున్నేరు తగ్గుముఖం పడుతున్న పరిస్థితి మన ఖమ్మంలో ఉంది. దీంతో అధికార యంత్రాంగం ఊపిరి పీల్చుకున్నారు. అయితే వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో మరో 2 రోజుల పాటు భారీ వర్షాలు ఉంటాయి ఖమ్మం జిల్లాకు అని చెప్పేసి హై అలర్ట్ ప్రకటించిన నేపథ్యంలో అధికార యంత్రాంగం అంతా కూడా అప్రమత్తమైంది. నిన్న ప్రతి ప్రాంతంలో కూడా అంటే ఖమ్మం నగరంలో ఖమ్మం టౌన్, ఖమ్మం అర్బన్తో పాటు రఘునాథపాలెం, ఆ తర్వాత పైన మున్నేటి పరివాహ ప్రాంతానికి పై ప్రాంతంలో మహబూబాద్ జిల్లాలో కూడా పెద్ద ఎత్తున భారీ వర్షాలు కురుస్తుండడం, ఒక్కొక్క ప్రాంతంలో 6 నుంచి 10 సెంటీమీటర్లు 12 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు కావడంతో మున్నేటికి వరద ప్రవాహం ఒకసారిగా పెరిగింది. అయితే రాత్రి 2 గంటల నుంచి కూడా వర్షం లేకపోవడంతో పరిసర ప్రాంతాల్లో ఎక్కడ కూడా వర్షం లేకపోవడంతో మున్నేటి ప్రవాహం కాస్త తగ్గిందని చెప్పొచ్చు. కానీ ఇంకా ప్రమాదం పొంచే ఉంది, ప్రమాదం కొనసాగే అవకాశం ఉంది. కాబట్టి అధికార యంత్రాంగంతో కూడా అప్రమత్తమైంది. ముఖ్యంగా ఖమ్మం నగరానికి సమీపంలో ఉన్న కాలనీలు, ఖమ్మం మున్నేటి పరివాహ ప్రాంతంలో ఉన్న కాలనీలన్నీ మొన్న ఏదైతే గత వారం రోజుల క్రితం నీట మునిగిన కాలనీలు ఏవైతే ఉన్నాయో ఆ కాలనీలన్నింటిలో కూడా హై అలర్ట్ ప్రకటించారు. రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆయన ఖమ్మం స్థానిక శాసనసభ్యులుగా ఉన్నారు. ఆయన అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు. తక్షణమే వెంటనే పరివాహ ప్రాంతంలో ఉన్న కాలనీలు ఏవైతే ఉన్నా ఆ కాలనీలో ప్రజలందరినీ కూడా సురక్షిత ప్రాంతాలు తరలించండి, పునరావాస కేంద్రాలు తరలించండి అని చెప్పేసి ఆయన రాత్రి అంతా కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. రాత్రి 2 గంటల వరకు కూడా ఆయన జిల్లా కలెక్టర్ ముజ్మిల్ ఖాన్తో మాట్లాడుతూనే ఉన్నారు. తర్వాత డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క రాత్రి 12 గంటలకు ఖమ్మం చేరుకుని ఖమ్మంలో పర్యటించారు. పునరావాస కేంద్రాలు సందర్శించి ఆయన కూడా అక్కడ ఏర్పాట్లు పరిశీలించారు. తర్వాత రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కూడా అధికార యంత్రాంగంతో సమీక్ష జరుపుతున్నారు. ఆయన కూడా హైదరాబాద్ నుంచి హుటాహుటిని బయలుదేరి ఖమ్మం చేరుకోబోతున్నారు. ఇంకా కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి కూడా కొద్దిసేపటి క్రితం ఖమ్మం చేరుకున్నారు. ఖమ్మం జరిగిన వరద విలయాన్ని, ఖమ్మంలో జరిగిన ఈ విపత్తును పరిశీలించేందుకు కిషన్ రెడ్డి ఖమ్మం చేరుకున్నారు. కొద్దిసేపటి క్రితం ఆయన వాతావరణం అనుకూలించకపోవడంతో రైలు మార్గం ద్వారా ట్రైన్లో ఆయన ఖమ్మం చేరుకున్నారు. ఖమ్మంలో ఆయన పర్యటిస్తున్నారు. ప్రస్తుతం ఖమ్మంలో వరద ప్రభావిత ప్రాంతాల్లో కిషన్ రెడ్డి పర్యటన కొనసాగుతుంది. వరద బాధితులకు ఆయన కలుసుకొని వాళ్ళకి ధైర్యం చెప్తున్నారు. కేంద్ర ప్రభుత్వం మీకు అండగా ఉంటుందని చెప్పేసి ఆయన ధైర్యం చెప్పి అక్కడ నిత్యావసర వస్తువులు, ఇతర సామాగ్రి అన్నిటి కూడా వరద ప్రభావిత ప్రాంతాల ప్రజలకు అందిస్తున్న పరిస్థితి ఉంది. అంతేకాకుండా అధికారులతో కూడా కిషన్ రెడ్డి మాట్లాడుతున్నారు. ఎంత వరద వచ్చింది, మున్నేటికి ఒక మున్నేరేనా లేదా ఇతర ఏర్లు ఇతర ప్రాంతాల్లో ప్రవహిస్తున్న నదులు ఏమైనా పొంగి ఖమ్మం పైన పడ్డాయి, పరిస్థితి ఎలా ఉంది, ఇప్పుడు మళ్ళీ మరో 2 రోజుల పాటు భారీ వర్షాలు ఉన్నాయని చెప్తున్నారు. ఈ భారీ వర్షాల నేపథ్యంలో మీరు ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు, గతంలో జరిగిన వరద ప్రభావం జరిగిన నష్టం ఇది కాకుండా ఇప్పుడు ప్రజలు సేఫ్ జోన్లో ఉంచేందుకు ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారని దానిపైన కూడా కిషన్ రెడ్డి జిల్లా అధికార యంత్రాంగంతో మాట్లాడడం జరిగింది. ఇటు కేంద్ర మంత్రులు అటు రాష్ట్ర మంత్రులు కూడా అప్రమత్తమయ్యారు. పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు, అధికారులకు సూచనలు ఆదేశాలు ఇస్తున్నారు. దీంతో అధికార యంత్రాంగంతో కూడా ఖమ్మం కలెక్టర్ ముజ్మిల్ ఖాన్, సిపి సునీల్ దత్, ఖమ్మం కమిషనర్ అభిషేక్ అగస్త్య వీళ్ళందరూ కూడా
స్థానికంగా అందుబాటులో ఉన్న అధికార యంత్రాంగాన్ని కూడా అప్రమత్తం చేసి మైకుల ద్వారా రాత్రి అర్ధరాత్రి నుంచి కూడా మైకుల ద్వారా కాలనీలో ప్రచారం చేస్తారు. పెద్ద ఎత్తున ప్రచారం చేసి వీళ్ళందరినీ కాలనీలు ఖాళీ చేపించి వాళ్ళందరినీ కూడా బ్రతిమాలి కాలనీల నుంచి తీసుకెళ్లి పునరావాస కేంద్రాలు పెట్టిన పరిస్థితి ఉంది. మరోపక్క నిన్న వినాయక చవితి పర్వదినం, నిన్న వినాయక చవితి పూజలు చేసిన వాళ్ళైతే ఏంటి, లేదా వరద ప్రవాహం చూడటానికైతే ఎవరైతే మున్నేటికి వస్తున్నారో లేదా గ్రామాల్లో చెరువుల దగ్గరికి, వాగుల దగ్గరికి, నదుల దగ్గరికి వెళ్తున్నారో వాళ్ళందరినీ కూడా కట్టడి చేసే పని అధికార యంత్రాంగం చేపట్టింది. ఎందుకంటే మొన్న ప్రకాష్ నగర్ బ్రిడ్జి పైన వరద చూడటానికి వెళ్ళిన వాళ్ళైతే లేదా ప్రకాష్ నగర్ బ్రిడ్జి సమీపంలో పనులకు వెళ్ళిన వాళ్ళైతే 9 మంది అక్కడ చిక్కుపోవడం జరిగింది. ఖమ్మం జిల్లా వ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున చాలా ప్రాంతాల్లో వాగుల్లో చిక్కుపోయి వాళ్ళ కోసం రెస్క్యూ ఆపరేషన్లు చేసి వాళ్ళని అతి కష్టం మీద ప్రాణాలు కాపాడి బయటికి తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈసారి అటువంటి పరిస్థితి లేకుండా ఉండేందుకు అధికార యంత్రాంగం ముందస్తు చర్యలు చేపట్టింది. అంతేకాకుండా ఈ వినాయక నిమజ్జనాలకు సంబంధించి వాగుల దగ్గరికి, చెరువుల దగ్గరికి, నదుల దగ్గరికి పెద్ద ఎత్తున జనం వచ్చే పరిస్థితి ఉండడంతో దాన్ని కూడా కట్టడి చేసేందుకు ప్రత్యేకమైన చర్యలు చేపడుతున్నారు పోలీసు యంత్రాంగం అంతా కూడా. ఈ సమీప గ్రామాల్లో ఉన్న చెరువులు, వాగులు, ఉధృతంగా ప్రవహించే వాగులు ఏ ప్రాంతాల్లో ఎక్కడెక్కడైతే ప్రమాదకర పరిస్థితి ఉంటుందో ఆ ప్రాంతాల్లో చేరుకొని జనాలు ఎవరిని కూడా రాని పరిస్థితి ఉంది. ఇప్పటికే కొన్ని ఏవైతే నదులు, వాగులపై ఉన్న వంతెలపైన రాకపోకలను అధికార యంత్రాంగం నిలిపేసింది, ముందు జాగ్రత్త చర్యలు చేపట్టింది. మున్నేటి ప్రవాహాన్ని ఎప్పటికప్పుడు అధికారులు గమనిస్తున్నారు. ఖమ్మం జిల్లాలో పడుతున్న వర్షమే కాకుండా ఎగువ ప్రాంతాల్లో ఏ స్థాయిలో వర్షం పడుతుంది, అటు మహబూబాద్ జిల్లాలో కావచ్చు, ఇతర ప్రాంతాల్లో ఏ స్థాయిలో వర్షం పడుతుంది, ఏ వాక్కి ఎంత వరద వస్తుంది, ఆ వరద అంతా కూడా మున్నేటికి వచ్చే అవకాశం ఉందా లేదా, ఏ విధమైన పరిస్థితి ఏర్పడబోతుంది అనే దానిపైన కూడా అధికార యంత్రాంగం సమీక్షిస్తున్న పరిస్థితి ఉంది. ఎప్పటికప్పుడు అటు ప్రభుత్వానికి సమాచారం తెలియజేస్తూ ఇటువైపు సహాయ చర్యల్లో పూర్తి స్థాయిలో అధికార యంత్రాంగం నిమగ్నమైన పరిస్థితి కనబడుతుంది. అయితే ముంపు బాధిత ప్రాంతాల్లో ఉన్న జనం పరిస్థితి దయనీయంగా ఉంది. ఎందుకంటే సరిగ్గా వారం రోజుల క్రితం ఇదే ఆదివారం రోజు అకస్మాత్తుగా అర్ధరాత్రి వచ్చి వరద ముంపు ముంచెత్తింది. ఇళ్లకిళ్లే కొట్టుకుపోయి, వందల ఇళ్లు కొట్టుకుపోయి, వేల మంది నిరాశ్రయులై కట్టుబట్టలతో మిగిలిపోయారు. వాళ్ళు పునరావాస కేంద్రాల నుంచి తిరిగి కాలనీలకు చేరుకొని నీట ముంపుకు గురై సర్వం కోల్పోయిన తమ ఇళ్లు వాకిళ్ళు చూసుకొని గుండెలో వచ్చేలా వాళ్ళు బాధపడుతున్న పరిస్థితి మనకి ఖమ్మంలో ఉంది. మళ్ళీ వాళ్ళు ఇల్లు సరి చేసుకొని ఇంటికి ఇల్లంతా కూడా శుభ్రం చేసుకొని మళ్ళీ వాళ్ళ కార్యక్రమాలు ప్రారంభిస్తున్నారు అన్న సమయంలో మళ్ళీ రాత్రి వరద ముంపు పెరిగే అవకాశం ఉంది, తక్షణమే ఖాళీ చేసి వెళ్ళిపోండి అని చెప్పేసి అధికారులు హెచ్చరికలు జారీ చేయడంతో మళ్ళీ వాళ్ళందరూ కూడా ప్రాణాలు అరచేతులు పెట్టుకొని పునరావాస కేంద్రాలు పరిగెత్తిన పరిస్థితి మన ఖమ్మంలో కనబడుతుంది. పునరావాస కేంద్రాల్లో ఉన్న మహిళలు గుండె విషయాలు రోధిస్తున్నారు, తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే సర్వం కోల్పోయాం, మళ్ళీ వరద అంటున్నారు, మా పరిస్థితి ఏంటనేసి వాళ్ళందరూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి పునరావాస కేంద్రాలు ఉంది. ఇటుపక్క సహాయ చర్యలు కొనసాగుతున్నాయి. మున్నేరు క్రమక్రమంగా తగ్గుతుండడంతో ప్రస్తుతానికి అధికార యంత్రాంగం అంతా కూడా ఊపిరి పీల్చుకున్న పరిస్థితి మన ఖమ్మంలో ఉంది. నరేష్, ఓవర్ టు స్టూడియో.